బిగ్ బాస్ బిగ్గెస్ట్ రియాలిటీ షో ఇక బిగ్ బాస్ సీజన్ 9 లో మరో వీకెండ్ కావడంతో బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన నాగార్జున హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని పలకరించి రీతు దగ్గరకు వచ్చి ఆగారు. ముందుగా రీతు కెప్టెన్ అయినందుకు కంగ్రాచులేషన్స్ అంటూ తెలియచేశారు. ఇక ఇందులో భాగంగానే రీతు అయితే కనుక థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటూ చెప్పుకొచ్చింది. అవును రీతు, నువ్వు కెప్టెన్ అయ్యావు కదా, అది జెన్యున్ గా ఆడావా లేకపోతే తనుజ ఏమైనా ఫేవరిజం చేసిందా అంటే లేదు సార్, నేను జెన్యున్ గానే ఆడాను అంటే సరే అమ్మా అయితే వీడియో చూద్దామంటూ ఏదైతే కెప్టెన్సీ టాస్క్ జరిగిందో ఆ టాస్క్ లో భాగంగా సుమన్ శెట్టి స్టెప్స్ తప్పుగా పెట్టడం ఒకటి, కానీ రీతు అన్ని స్టెప్స్ కరెక్ట్ గా పెట్టడంతో తనుజ తీసుకున్న సంచలన నిర్ణయంతో సో ఫైనల్ గా రీతు కెప్టెన్ అయింది కదా, ఆ వీడియో వేసి చూపించారు. సో అందులో క్లియర్ కట్ గా రీతు గేమ్ బాగా ఆడిందనే ఉంది. సో దీంతో అవును రీతు, నువ్వు చెప్పింది కరెక్టే, నువ్వు ఎలాంటి ఫాల్స్ చేయకుండా నువ్వు కెప్టెన్ అయ్యావు అంటే ఇక రీతు ఎప్పట్లానే చాలా అంటే చాలా గట్టిగా నవ్వింది. ఓకే రీతు, నువ్వు ఇప్పుడు ఏదైతే వాడావో గేము అది ముందు వారాల నుంచి ఎందుకు ఆడలేదు, ఎందుకు దాచుకున్నావు గేమ్ని అంటే అప్పుడు చూపిస్తే ఇప్పుడు మళ్ళీ చూడరు కదా సార్ గేమ్ని అంటే నాగార్జున గారు ఒక్కసారిగా నవ్వుకున్నారు. సరే రీతు, నీలో అన్నీ బాగున్నాయి కానీ ఆ డెమోన్ పవన్ నిన్ను నామినేషన్ చేసినప్పుడు నువ్వెందుకు తలను కొట్టుకున్నావు నీ చేతితో అంటే అసలు యాక్చువల్లీ నేను డెమోన్ పవన్ నుంచి అది ఎక్స్పెక్ట్ చెయ్యలేదు సార్, అందుకే నాకు చాలా బాధ అనిపించింది అంటే నీకు తనుజ ఒకవైపు చెప్తుంది, మేము ఒకవైపు చెప్తున్నాం. ఇది బిగ్ బాస్ హౌస్, ఇక్కడ గేమ్ ఆడుకోవడానికి వచ్చారు, పర్సనల్స్ కాదు, ఎఫెక్షన్స్ కాదని. కానీ నువ్వు విన్నావా? లేదు కదా. ఎనీవే రీతు, నీ గేమ్ నువ్వు ఆడుకో. మీ మమ్మీ వచ్చారు కదా, ఎలా అనిపించింది అంటే చాలా హ్యాపీగా అనిపించింది సార్, మా మమ్మీ హౌస్లోకి రావాలి అనుకున్నాను, వచ్చారు. మా డాడీ కళ కూడా ఇదే సార్, నేను బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాలని. సో నేను వచ్చినప్పటికీ ఆయన లేరు అంటూ కొంచెం ఎమోషనల్ అయ్యింది రీతు. సో ఫైనల్గా రీతు గుర్తుపెట్టుకో, నీ గేమ్ అనేది నువ్వు 100% ఎఫెక్ట్ పెట్టి ఆడాలి, లేకపోతే రానున్న రోజుల్లో చాలా కష్టం అవుతుంది అంటూ వీకెండ్ వచ్చిన నాగార్జున గారు రీతు మీద చేసిన వ్యాఖ్యలు ఇవి. మరి మొత్తానికి మీరు ఏమంటారు? కరెక్ట్గా మాట్లాడారా నాగార్జున గారు రీతు మీద లేదనేది జర కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.